శివుడు 6 నెలల్ని ఒక రోజుగా ఎలా మార్చాడో మీకు తెలుసా? ఒకరోజు ఒక యోగి కేదార్‌నాథ్‌కి బయలుదేరతాడు. ఆ కాలంలో వాహనాలు ఉండేవి కాదు. చేతిలో కర్ర, నడకనే వాహనం అనుకుని బయలుదేరాడు ఆ యోగి. కొన్ని రోజుల తర్వాత కేదార్‌నాథ్‌కి చేరుకుంటాడు. అప్పుడే గుడి తలుపులు మూస్తూ ఉంటారు. అయ్యా, నేను చాలా దూరం నుంచి వచ్చాను. నాకు శివుని దర్శనం ఇస్తే నేను చూసుకొని వెళ్ళిపోతాను అని అంటారు. అనగా, అయ్యా, నేను తలుపులు మూసే సమయం ఏంది? మీరు 6 నెలల తర్వాత రండి అని అంటాడు. గుడి తలుపులు మూసేసి వెళ్ళిపోతాడు ఆ పూజారి. ఆ రాత్రికి ఏం చేయలేక అక్కడే పనుకుంటాడు. చలి చాలా గట్టిగా తగులుతుంది. అప్పుడే ఒక పెద్దాయన వచ్చి చేతిలో త్రిశూలం, పెద్ద గడ్డం వేసుకొని ఉంటాడు. ఏం దిగులు పడాకునైనా, రేపొద్దునే గుడి తలుపులు తెరుస్తానని అంటాడు అని తన దగ్గరున్న ఆహారం ఇచ్చి వెళ్ళిపోతాడు. పొద్దున్నే లేచి చూడగా పూజారులు గుడి తలుపులు తెరుస్తూ ఉంటారు. ఏందయ్యా, నిన్ననే కదా మీరు 6 నెలల తర్వాత తెరుస్తామన్నారు, పొద్దున్నే ఎందుకు తెరిచారు అని అన్నాడు. అని ఆ యోగి నిన్న రాత్రి జరిగింది గుర్తు తెచ్చుకుంటాడు. ఓయమ్మా, నా కోసం శివుడే దిగి 6 నెలల్ని ఒక్కరోజుగా చేశాడు. మీకు శివుడు ఇష్టం ఉంటే కామెంట్లో ఓం నమ శివాయ అని ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.